హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వినాయక చవితి స్పెషల్గా రైస్ కీర్ అయితే చేశానండి. రెసిపీ చాలా బాగా వచ్చింది, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు రైస్ అయితే వేసుకోండి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏ రైస్ అయినా కానీ మీ ఇష్టము. వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కాసిన వాటర్ పోసుకొని ఇవి నానటానికి పక్కన పెట్టేసుకోండి. ఇవి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి. కాబట్టి వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు బియ్యం అయితే వేసుకోండి. ఈ బియ్యము మనకి నానాలి ఇవి కూడా, కాబట్టి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ నిండా వాటర్ పోసుకొని ఇవి కూడా నానటానికి పక్కన పెట్టేసుకోండి. ఇవి ఎంత ఎక్కువగా నానితే రైస్కి అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే తొందరగా కుక్ అవుతుంది కూడా రైస్, కాబట్టి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలోకి ఒక జార్ అయితే తీసుకోండి. నేనైతే చిన్న జార్ తీసుకున్నాను. ఇందులో ఒక గిన్నెలో రైస్ వేసింది అయితే ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు యూజ్ చేశాను కదా, కాబట్టి ఏదో ఒక గిన్నెలో ఈ రైస్ అయితే దీంట్లో వేసేసుకొని ఒక 3 జీడిపప్పు అయితే వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వీటిని మనము రవ్వగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా కాదు, రవ్వగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బొంబాయి రవ్వ, బియ్యం రవ్వ అంటారు కదా, అట్లాగా కొంచెం రవ్వగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకొని ఇట్లా అయితే వచ్చింది కన్సిస్టెన్సీ. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు అయినా వేసుకోండి, లేదు అక్కర్లేదు అనుకుంటే జీడిపప్పు కూడా స్కిప్ చేసేయండి. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా గీ అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకొని జీడిపప్పు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా నురుదుగా వస్తుంది. తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకులు అయితే వేసుకోండి. నేనైతే కట్ చేయకుండా వేసుకున్నాను, మీరు కావాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు కూడా ఒక 5-6 ఉండేటట్టు కిస్మిస్లు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యడానికి బాగా 2 నిమిషాలు అయితే టైం పడుతుంది. చూసారు కదా, కిస్మిస్ కొంచెం పొంగినట్టు వస్తుంది ఇది ఫ్రై అయిందని తెలియటానికి. ఇది కొంచెం ఫ్రై అయిపోగానే మాడిపోకుండా ముందే ఇట్లాగా సపరేట్గా గిన్నెలో అయితే తీసి పెట్టేసుకోండి. నేను ఇవన్నీ ఫ్రై అయిపోగానే ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర కాగిన పాలు అయితే ఉన్నాయి, అంటే కార్చిన పాలు అయితే ఉన్నాయి, కాబట్టి నేను డైరెక్ట్గా పోసేసుకుంటున్నాను. మీ దగ్గర కార్చి చల్లార్చిన పాలు లేకపోతే పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలు కూడా పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేయొచ్చు. నేనైతే మాత్రం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అయితే పోసా కదా, కాబట్టి వెంటనే నాకు పొంగు వచ్చేసింది. ఒక పొంగు రాగానే మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్లు రైస్, ఆ రైస్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అది వేసుకున్న వెంటనే మనం మిక్సీ జార్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల రైస్ని అయితే బరక గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. మీరు బై మిస్టేక్లో ఇక్కడ కలపలేదు అనుకోండి, ఉండలుగా వచ్చేస్తుంది రైస్ అంతా. మీరు నిదానంగా తిప్పుకుంటా ఈ 10 నిమిషాలు ఇక్కడే ఉండాలి. అటు ఇటుగా రైస్ కుక్ అవ్వటానికి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుంది ఈజీగా. కాబట్టి దగ్గరికి వచ్చి రైస్ అంతా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. దీన్ని బెల్లంతో చేసుకోవచ్చు, లేకపోతే షుగర్తో చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ క్యారమిల్ చేసుకోవచ్చు. ఏ అయినా కానీ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మంచి టేస్ట్ మిస్ అయిపోతారు. రెసిపీ చాలా బాగుంది. ఇట్లాగా రైసు ఉండకట్టకుండా మధ్యలో తిప్పుకుంటా మనం రైస్ అంతా కుక్ చేసుకోవాలి. నేనైతే ప్రెజెంట్ ఈ రెసిపీని షుగర్తో అయితే చేస్తున్నాను. మీరు దేంతో చేసిన టేస్ట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. చూసారు కదా, మనం స్లోగా కుక్ చేసుకుంటే పాలు ఇంకుతా రైస్ అయితే స్లోగా కుక్ అవుతుంది. మనము ఈ రైస్ కుక్ అవ్వటానికి ఒక్కొక్క రైస్ ఒక్కొక్క టైం పడుతుంది కదా, నేను తీసుకున్న రైస్ అయితే 15 మినిట్స్ దాకా అయితే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్నా కానీ ఈ రైస్ మొత్తం సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడే మన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తానికి కుదిరిద్ది. ఈ రెసిపీ అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అమోఘం, అంత బాగుంది. చూసారు కదా, స్లోగా ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోతా దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ అయితే కుక్ అయిపోయి ఇట్లా దగ్గరికి వచ్చేసింది బాగా మొత్తము. తర్వాత నేను ఒక
హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం పౌడర్ షుగర్ అలాగే కొంచెం నార్మల్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. స్లోగా ఇప్పుడు ఇది వేడి తగలంగానే కరుగుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ స్టవ్ మీద చిక్కబడిన దాకా ఉంచుకొని మీరు ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ సగము అలాగే పాలు సగం వేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఓన్లీ పాలే యూజ్ చేశాను, ఇంకా వేరే ఏం యూజ్ చేయలేదు. నెక్స్ట్ అలాగే మనము ఇదంతా షుగర్ అంతా కరిగిపోయి కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకున్నాను. ఇది స్టవ్ మీద ఒక 5 మినిట్స్ అంతే ఉంచుకోవాలి, ఎందుకంటే ఉడికి మళ్ళీ కొంచెం దగ్గరికి రావాలి. లేదు ఆరిపోయిన తర్వాత కూడా మాకు చల్లగానే ఉండాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే వెంటనే కిందకి దింపేసేసుకోండి. అప్పుడు చల్లారిపోయిన తర్వాత కూడా వేడి అవ్వకుండా కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ అలాగే ఉంటుంది. నేనైతే మాత్రం కొంచెం కుక్ చేసుకుంటున్నాను, చల్లారిన తర్వాత కూడా కొంచెం గట్టి పడుతుంది, బాగుంటుందని చెప్పి. చూసారు కదా ఎట్లా కుక్ అవుతుందో. ఇట్లా కుక్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేడిగా తిన్నప్పుడు అయితే ఒక టేస్ట్ ఉంది, చల్లారిపోయిన తర్వాత తింటే ఇంకొక టేస్ట్ ఉంది. అసలు భలే వచ్చిందనమాట నాకు. ఇది కొంచెం చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత 2 బౌల్స్లోకి సర్వ్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే అసలు టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఫెస్టివల్ అప్పుడు మనము వేరే రెసిపీస్ అయ్యో ఎక్కువ టైం ఉన్నాయి చేస్తాం కదా, అట్లా కాకుండా సింపుల్గా ఫెస్టివల్ అప్పుడు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. పరమాన్నం లాగా చాలా బాగుంటుంది. రెసిపీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ నేను చేసి కూడా 2 డేస్ అవుతుంది, కానీ ఇప్పుడు పోస్ట్ చేయడానికి టైం కుదిరింది నాకు. నేనైతే ఫెస్టివల్ రోజు ట్రై చేద్దామని చెప్పి ఈ రెసిపీ చేశాను, చాలా బాగా వచ్చింది. చూసారు కదా కొంచెం చల్లారిన తర్వాత మనకి రవ్వ కేసరి ఎట్లా వస్తుంది అట్లాగైతే కొంచెం థిక్గా అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం ఇంకా చెప్పలేను ఎంత బాగుందో. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తినాల్సిన రెసిపీ అన్నమాట. ఫెస్టివల్కి మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, ఇంకా దీని టేస్ట్ని అస్సలు మర్చిపోరు. దీంట్లో మీరు షుగర్ స్కిప్ చేసేసి బెల్లం యూజ్ చేసుకోండి, ఇంకా చాలా బెటర్ అనమాట. నేనైతే షుగర్తో చేశాను, కానీ మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పి ఇష్టంగా తిన్నారు. ఉగ్గులాగా అనిపించింది వాళ్ళకు కూడా ఇది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.